గిట్ల అవుతుందని అయితే అస్సలు అనుకోలే. అసలు ఏం జరిగిందంటే, ఈ రోజు మా ఫ్రెండ్ పెళ్లి కోసం అని మా ఫ్రెండ్స్ నేను కలిసి అయితే జనగం పోయినాం. గిఫ్ట్ కోసం ఒక ఫోటో ఫ్రేమ్ చేపిద్దామని ఒక ఫోటో షాప్ లో పోతే షాప్ అన్న మాకు షాప్ ఇడిచి పెట్టవేళ్ళు. ఎందుకంటే ఈ ఫోటో బయట ప్రింట్ చేసుకుని వస్తాడట. పోయి అర్ధగంట అవుతుంది ఇంకా అత్తలేడు. ఇక ఎట్లా షాప్ అయినా ఇంకా అత్తలేడు కాబట్టి మాది ఇక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇక మహేష్ ఏమో మనం పోయేసరికి పెళ్లి అయిపోయేటట్టుందని బాధపడకుండా కూర్చుంటే మాదేమో నైట్ భరత్లో డాన్స్ చేయొచ్చు అని చిక్కిరి చిక్కిరి స్టెప్ ప్రాక్టీస్ చేస్తుండు. ఇక మధు పర్ఫార్మెన్స్ కూర్చొని చూద్దామంటే చేయలేదు. పోయి ఓనర్ చైర్ లో కూర్చుంటే అప్పుడే ఓనర్ వచ్చి ఫోటో ఫ్రేమ్ ఇచ్చిండు. ఈ ఫోటో ఫ్రేమ్ మా చేతికి వచ్చేసరికి గంట పట్టింది. ఎట్లయితే ఇందులో అని పోయి చక్రాల పేగడం అనుకొని బస్ ఎక్కినాం. ఇక మహేష్ నేను ఆ ఫోటో ఫ్రేమ్ ఎట్లుందో చూద్దామని పేపర్ ఇంపితే మధు రియాక్షన్ చూడుర్రి. మనం గిఫ్ట్ ఇచ్చినాక ఆలే ఇంపుకుంటారు తీయన్నాకి వదిలేసిన. ఇక మదేంది ముసి ముసి నవ్వుతున్నాను ఫోన్ చూస్తే ఫోన్ లో అమ్మాయి రీల్ వస్తుంది. ఈ విషయం మహేష్ కి చెప్తాం అనుకుంటే ఆల్రెడీ మహేష్ తొంగి తొంగి చూస్తుండు. ఇక మేము రీల్స్ చూసే గ్యాప్ లో బస్ స్టాండ్ వచ్చింది. ఇక బస్ స్టాండ్ లో దిగి ఆటో ఎక్కినాం. ఈ ఆటోలో మాకు గుండు వారిన మంచిగా కానీ ఈ ఫోటో ఫ్రేమ్ వల్ల కదా అన్నట్టు కాపాడినాం. ఇక మాకేం కాలేదు, ఆ ఫోటో ఫ్రేమ్ కూడా ఏం కాలేదు. మొత్తానికి అయితే పెళ్లి కాడికి అయితే ఏరుకున్నాం. ఇక మొత్తానికి చేరుకున్నాక పోయి ఫోటో ఫ్రేమ్ ఇచ్చి ఫోటో తీద్దాం అనుకుంటే ఇక్కడ మంది చూడరు ఎంతగానో ఉన్నారు. మాకట్ట ముందే గింత పెద్ద లైన్ ఉంది. ఇక మేము గింత మందిలో సాహసం చేసిపోయినాక పెళ్లి కూతురు అయితే ఎమోషనల్ అయింది. ఎందుకో ఇప్పుడు ఆమె మాటలోనే ఇందాం. ఇంకెక్కడి మాటలు, వీడియో తీయమని ఫోన్ ఇస్తే నా ఫోన్ లో ఫోటోలు తీసి చేతిలో పెట్టిర్రు. ఇక ఫోటోలన్నా మంచిగా తీసిరా అంటే మధు సాంగ్ కట్టండి, మహేష్ సాంగ్ కట్టండి, మొత్తానికి రాలే. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చా. ఇక చేసేదేముంది మళ్ళా సాహసం చేసిపోయి ఫోటో దిగినాం. మరి మధు భరత్ లో చిక్రి చిక్రి స్టెప్ వేసిండో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 వస్తుంది, వెయిట్ చేయండి.